ఇది సివి ఆనంద్ సంబంధించిన విషయం ఏం జరగబోతుంది అనేది ఇక ఎమ్మెల్యేకి సంబంధించి అనర్హత వేటు. ఎస్, ఈ మొత్తం చాప్టర్ మీకు తెలిసిందే అనర్హత వేటు గురించి. సో ఏం జరిగిందో ఒకసారి మీకు చెప్తాను నేను అనర్హత వేటు గురించి కూడా. సో అనర్హత వేటు గురించి ఏం జరిగిందని అంటే 10 మంది ఎమ్మెల్యేలు, ఎస్ ఒకసారి ఆ పేరు కూడా చూపిస్తాం మీకు ఎవరు అనేది. ఇక్కడ చూడండి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరయ్యా అంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్లో చేరిపోయిండు. కూతురికి ఎంపీ టికెట్ వచ్చింది, కాంగ్రెస్ నుంచి గెలుపొందింది. ఇక తెల్లం వెంకట్రావు, భద్రాచలం, దానం నాగేందర్, అరకపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, డాక్టర్ సంజయ్ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే వీళ్ళ విషయంలో స్పీకర్కి వాళ్ళపై అనర్హత వేటు వేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది 10 మంది పైన. సో మరి ఈ విషయంపై ఏమైంది, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటలేడు. తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. హైకోర్టు కొన్ని రోజులుగా దీని విషయంలో ఒక 3 నెలలు గడువిచ్చి వెంటనే నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కి జర నామమాత్రంగా చెప్పుకొచ్చిందంటే స్పీకర్ని ఆదేశించేటువంటి హక్కు ఆ సుప్రీం పవర్ మా దగ్గర ఉండకపోవచ్చు. అంటే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే డిమాండ్ మా దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోమని చెప్పే అవకాశం అయితే మా దగ్గర ఉంటుంది, సలహా సూచన చేసే అవకాశం ఉంటుందని చెప్పి 3 నెలల గడువు అయితే ఇచ్చినప్పుడు హైకోర్టు 3 నెలల సమయం ఇచ్చి మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి, మూలోగా నిర్ణయం తీసుకోకపోతే బాగుండదని ఇచ్చింది. ఆ 3 నెలలు వేయింది, ఆ కథ అంతా అయిపోయింది. ఇక చివరిన నిర్ణయం చేసింది 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. 4 వారాల్లో ఎక్కడ వినాలి మీది, 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనర్హత వేటుపై, లేదంటే సుమోటోగా మేమే ఈ కేసును తీసుకొని దర్యాప్తు చేస్తామని హైకోర్టు చెప్తున్నది. ఎస్, హైకోర్టు ఏమంటుంది 4 వారాల్లో కనుక నిర్ణయం తీసుకోకపోతే మేమే సుమోటో కేసు తీసుకొని దర్యాప్తు చేపడతామని హైకోర్టు చెప్తున్నది. ఓకే, ఇక్కడ మేము ఏమని చెప్తుంది స్పీకర్ని అని అంటే నిర్ణయం తీసుకోమని. ఏం నిర్ణయం తీసుకోవాలి, అనర్హత వేటు వేయమని నిర్ణయం తీసుకోమని కాదు. ఆ విషయం పైన ఏదో నిర్ణయం తీసుకో. అనర్హత వేటు వేస్తారా లేదా మనకు క్లారిటీ ఇస్తారా, ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి ఎవరు చెప్పిర్రు, సింగిల్ బెంచ్ జడ్జ్. అంటే ఒక సింగిల్ బెంచ్ జడ్జ్ ఎవరు, విజయసేన్ రెడ్డి ఆయన పేరు. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్గా జరగబోయే విషయం కూడా మనం కొంత అంచనా వేద్దాం. సింగిల్ బెంచ్ జడ్జి నిన్న నిర్ణయం తీసుకొని ఏం చెప్పి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే సుమోటో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని చెప్పారు. నిర్ణయం ఏం తీసుకోమనుంది ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే నిర్ణయం తీసుకోమన్నారు కానీ ఏం నిర్ణయం తీసుకోమని చెప్పలేదు వాళ్ళు అక్కడ. సో ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే మీరు గమనించవచ్చు ప్రతి దానికి కూడా ఒక ఇండివిజువల్ ఎంటిటీ అనేది ఉంటుంది, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి. మనం ఈడీ తీసుకున్న ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అది, దాని మీద ఎవరు కూడా జులుం చేయడానికి గానో లేకపోతే ఆదేశించడానికి గానో లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి గానో ఇంకేదానికో పవర్స్ ఉండయి. సిబిఐ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఆ రకంగానే లోక్సభ, రాజ్యసభ, స్టేట్ అసెంబ్లీలు అన్నీ కూడా ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్ ఎంటిటీస్ అవన్నీ కూడా ఎవరికి వారికే సుప్రీం పవర్స్ ఉంటుంది. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ ఏ రకంగా అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏ రకంగా అయితే సుప్రీం పవర్స్ ఉంటాయో ఆ రకంగానే టెక్నికల్గా మన రాజ్యాంగంగా మన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి స్పీకర్కి అదే స్థాయిలో అర్హతలు ఉంటాయి. అంటే ఆయన బాడీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఆయన తీసుకోగలుగుతాడు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు మీ ఇంట్లో పెద్ద మనిషి ఎట్లా ఉంటారు, ఆయన మాత్రం నిర్ణయం తీసుకోవాలి. కానీ పక్కింటిలో వచ్చి చెప్పు ఈ జరిగిపోయి నీ కూతుర్ని లేకపోతే కొడుకుని జరిపి అని చెప్పి ఆదేశించే అవకాశం ఉండదు. తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించేటువంటి సమయంలో తానే సుప్రీం, ఎవరు చెప్తే వినే అవకాశం ఉండదు. ఆ రకంగానే స్పీకర్ అనే వ్యక్తి సుప్రీం. ఆయన ఆ అసెంబ్లీ వరకు ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా, అసెంబ్లీ వ్యవహారాలు ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా ఆయనే సుప్రీం, ఆయన నిర్ణయం తీసుకోవాలి. హైకోర్టుకో సుప్రీంకోర్టుకో ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉండదు. ఈ టెక్నికల్గా లీగల్గా ఉండదనే విషయం చాలా క్లియర్గా కొంతమంది అడ్వకేట్ ద్వారా మనకు తెలుస్తోంది, చాలా క్లియర్గా అదే నిజం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాం. గతంలో తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు పెద్ద ఎత్తున, 60 రోజుల పాటుగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మనం చూసినాం. అప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్ ఏమైంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వెంటనే తీసుకోవాలని కేసీఆర్ని ఆదేశించింది. కేసీఆర్ ఏమన్నా గుర్తుందా మీకు, ఆర్టీసీ కార్మికులు గుర్తుంటారు బహుశా. హైకోర్టు చెప్తాను వినాలనా, నన్ను కొడుతుందా, చేయకపోతే ఏం చేస్తారు,
అంత నా ఇష్టం కాదా అన్నట్టుగా మాట్లాడుకొచ్చిండు. కానీ అది ఆయనకున్న సుప్రీం పవర్. తన ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల విషయంలో ఇది చేయండి ఇది చేయొద్దు అనే విషయాన్ని హైకోర్టు ఆదేశించలేవు, న్యాయస్థానాలు ఆదేశించలేవు. అది కేసీఆర్కున్న సుప్రీం పవర్. కొడతారా, కొడితే కొట్టమని చూద్దాం అన్నట్టుగా మాట్లాడుకొచ్చింది ఆయన. మనం అప్పుడు అనుకున్నాం ఆయనకు సంబంధించి డెఫినెట్గా కొంత అహంకారం చూపెడుతున్నాడు అదేదో కథ అని చెప్పి అనుకున్నాం. కానీ ఆయన డెఫినెట్గా ఆయన పవర్స్ని యూజ్ చేసిన విషయాన్ని ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఆయనకున్న సుప్రీం పవర్ అది. హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్టీసీకి నివ్వండి ఆర్టీసీకి చేయండి అని చెప్పి ఆదేశించలేవు, ఎందుకంటే అది ప్రభుత్వంలో హీ ఈజ్ ద బాస్. సో అట్లనే స్పీకర్ని ఇప్పుడు ఆదేశించలేవు, హైకోర్టు కానీ ఇంకేది ఆదేశించలేవు. నిర్ణయం తీసుకోమని ఒక సూచన మాత్రమే చేసినాయి, లేదా ఆదేశం అనుకుందాం. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ నెక్స్ట్ అని అంటే సింగిల్ బెంచ్ జడ్జి 4 వారాలు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత నిన్న 8 తారీఖు నిన్న 9 తారీఖు ఆదేశం వచ్చింది. 4 వారాలు అంటే ఎంత, బహుశా మళ్ళీ ఒక 9 తారీఖు వరకు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఫర్దర్గా అంటే నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు, వాళ్ళ మీద ఎటువంటి అనర్హత వేటు పడే అవకాశం ఇప్పట్లో అయితే ఉండదు ఈ 4 వారాల్లో. నెక్స్ట్ ప్రభుత్వం తరఫున ఏం అప్పీల్ చేయబోతున్నారంటే ఒక సుమారుగా 30 తారీఖు వరకు వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ లేదా 30 సెప్టెంబర్ కావచ్చు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పీకర్ తరఫున ఒక అప్పీల్ ఏం పోబోతుందనంటే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన నిర్ణయాన్ని అప్పీల్కి పోయే అవకాశం ఉంటుంది. అదే కోర్టు పరిధిలో ఒక సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ అప్పీల్కి పోయే అవకాశం ఉంటుంది. ఈ బెంచ్ సింగిల్ బెంచ్ విజయసేన్ రెడ్డి ఏం చెప్పి 4 వారాలు అని చెప్పిండు కదా, ఎప్పుడైతే వీళ్ళు అప్పీల్కి పోయి మళ్ళా డివిజన్ బెంచ్ విచారణ చేపట్టాలంటారో అప్పుడు ఏమవుతుంది, ఈ డివిజన్ బెంచ్ విచారణ చేపట్టేసరికి ఈ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. డేట్లు పొడిగిస్తారు, తర్వాత కాస్త మళ్ళొక 1.5-2 ఏళ్ళు అవుతుంది. ఈ 1.5-2 లోపు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోవచ్చు. అది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. కాలేదు ఎవరు రాలేదనుకో, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకో, తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, సింగిల్ డివిజన్ బెంచ్ కనుక సేమ్ నిర్ణయం ఇస్తే, ఎందుకంటే నేను చెప్తున్నా కదా సెపరేట్ ఎంటిటీస్ అవన్నీ కూడా స్పీకర్ని ఆదేశించే ఎక్కువ హైకోర్టుకు లేదు, అది ఇండివిజువల్ ఎంటిటీ. హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఏ రకంగానో ఇక్కడ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్ అదే స్థాయి వ్యక్తి, అంటే అంతటి సుప్రీం పవర్స్ ఆయన దగ్గర ఉన్నాయి. సో నిర్ణయం తీసుకోండి అని చెప్పొచ్చు, కానీ ఆదేశించి పక్కాగా చేయండి, ఆయన వెయిట్ వేయండి, వాళ్ళని తీసేయండి అని చెప్పే అవకాశం లేదు. సో డివిజన్ బెంచ్ పోయి ఇదంతా తీర్పు జరిగి ఈ యొక్క పదే వాదన వినిపించి అది చేసేసరికి మొత్తం మీద 1 సంవత్సరం 1.5-2 ఏళ్ళు అవుతాయి. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇప్పటికీ 1 ఏడాది అయిపోయింది, ఇంకో 1.5-2 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత ఇంకేమైనా నిర్ణయం ఉన్నా కూడా వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తారు మళ్ళీ ప్రభుత్వం ఇట్లా. ఒకవేళ కనుక ఆ లోపు కనుక వాళ్ళకి అనుకున్న స్థాయిలో పూర్తిగా ఎల్పీ విలీనం కాకపోతే, ఎల్పీ విలీనం అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎల్పీ విలీనం కాకపోతే ఫర్దర్గా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. సో అంటే ఏంటంటే వీళ్ళ అనర్హత వేటు పడదనే దానికి ఒక అంచనాగా మనకు అర్థమవుతున్నది. కట్ చేస్తే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు నేను. సో ఆ రోజు మరి ఇంతమంది, నేను డేట్తో సహా చెప్తున్నా, ఇక్కడ చూడండి, ఇదిగో వీళ్ళంతా ఎవరు తెలుసా, ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బాక్స్ వరకు, ఈ 11 నెంబర్ల వరకు 12 నెంబర్ల వరకు మీరు అబ్జర్వ్ చేయండి. ఆత్రం సక్కు, ఈయన ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది ఆత్రం సక్కు రేగా కాంతారావు ఇద్దరు కలిసి మార్చి 5, 2019 బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బానోతు హరిప్రియ మార్చి 10 చేరింది. సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి మార్చి 14 చేరిండు. అంతా వారం 4 రోజులు గ్యాప్కి అంతే. మొత్తం అంటే ఏంటంటే పార్టీని విచ్ఛిన్నం చేయాలి, ప్రతిపక్షం లేకుండా చేయాలి, ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని తిరస్కరించాలి. మరి ఆ రోజు ఎడపోయింది ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ల అనర్హత వేట్లు. స్పీకర్ స్పందించిండా, పోచారం శ్రీనివాసరెడ్డి రోజున మాట్లాడిన అవకాశం ఉండేనా? కేసీఆర్ రోజున స్పందించిండా? అప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నదా? మరి బీఆర్ఎస్ పార్టీ రోజు ఏదో గుండెలు బాదుకొని ఏమో అయిపోతుంది, ఏమో జరిగిపోతుంది, ఇట్లా మీరు బాదుకుంటారు కదా గుండెలు. మరి ఆ రోజు ఏమైంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీన్ని ఏది కూడా నేను ఒప్పుకోను. ప్రతిపక్షంగానే ఉండాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుబట్టి ఎవరైనా పార్టీ మారుతాడు, రాజీనామా చేసుకోవాలి దమ్ముంటే. ప్రజల తీర్పును అంగీకారం మళ్ళీ పొందాల్సిందే మారినప్పుడు. అలా చేయకుండా ఎవరు పోయినా కూడా మేము యాక్సెప్ట్ చేయలేము. యాజ్ జర్నలిస్ట్గా నేను 80% తప్పు పడతా. కానీ ఆ రోజు జరిగినప్పుడు మీరేం చేసిరు? మరి ఇది కాంగ్రెస్ పార్టీ అసమర్థత అనుకోవాలనా, లేదా బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్టు వాళ్ళు అణిచివేసుకుంటూ తొక్కుకుంటూ ముందుకు పోయింది అనుకోవాలనా?
ఓకే, ఇక దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే మార్చి 16న చేరిండు. బీరం హర్షవర్ధన్ రెడ్డి చిరుమూర్తి లింగయ్య మార్చి 20న చేరిర్రు. జాజుల సురేందర్ మార్చి 28న చేరిండు. వనమ వెంకటేశ్వరరావు ఏప్రిల్ 7న చేరిండు. గండ్ర వెంకటరమణారెడ్డి ఏప్రిల్ 23న చేరిండు. ఇంతమంది పలుసార్లు ఒకసారి చేరినప్పుడు ఆ రోజు ఏమైంది అనర్హత పెట్టి మరి ఇక్కడ మొదటి వ్యక్తి చేరంగానే కంప్లైంట్ ఇచ్చింది కదా, 12 మంది చేరిపోయారు. 21 మంది గెలిస్తే 12 మంది చేరిపోయినాక ఇంకెవరున్నారు? ఆఖరికి వస్తే చిట్ట చివరిన వాళ్ళకి మిగిలింది పంచపాండవులు 5 మిగిలిరు కాంగ్రెస్ పార్టీకి. మరి ఆ రోజు 21 మంది గెలిచిన ఎమ్మెల్యేలని గింతగానో విచ్ఛిన్నం చేసి ఆగమాగం పంచాయతీ చేసి పెట్టుబడి జాయినింగ్ చేసుకున్నారు కదా. ఆ రోజు ఎడపోయిన పరిస్థితి. బీఆర్ఎస్ ఆ రోజు నోరెందుకు మెదపలేదు? కేసీఆర్ ఆ రోజు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తు రాలేదు? ఆ రోజు హరీష్ రావుకి ఎందుకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేకపోయింది? ఆ రోజు గుర్తు రాలేదా మీ అందరికీ? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ఇష్టానుసారంగా గొర్రెలను బర్రెలను కొనుక్కున్నట్టుగా ఆ సంతలో జంతువులని లేకుండా మార్కెట్లో కూరగాయలను కొనుక్కున్నట్టుగా ఇష్టానుసారంగా ఎమ్మెల్యేని కొనుక్కున్న మాట వాస్తవం కాదా? ఆ రోజు జరిగినటువంటి తీరు ఈ ఒక్కరు గెలవలే. ఇప్పుడు ఒక్కరు సవితేందర్ రెడ్డి మినహా ఎవరు గెలవలే. ఇక్కడ సవితేందర్ రెడ్డి మినహా ఎవరు గెలవలే. ఇలా అందరు పేరు. మరి ఆ రోజు ఏమైపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? ఈరోజు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో అర్హత వేటి విషయంలో ఆ రోజు సంగతి ఏందని చెప్పాలి ఒకసారి. సో ఏదేమైనా కూడా ఫర్దర్గా జరగబోయే అంశం మీరు పెద్దగా తేడా ఏముండదు, ఏం జరగదు, ఏం కాదు, ఏం పోదు అనర్హత వేటి విషయంలోనే చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇక్కడ ఇది విషయం. సో 4 వారాల్లోగా తీర్పు మీరు ఆదేశించిన విషయాన్ని గమనించి వాటిని ఏ రకంగా నిర్ణయం తీసుకోమని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఫర్దర్గా జరిగేది ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఇంకో వారం 10 రోజుల్లో డివిజన్ బెంచ్కి పోతారు. డివిజన్ మీద వాదనలు ప్రతివాదనలు డేట్ అనౌన్స్మెంట్లు లేట్ డిలే చేయడంతో 1-2 సంవత్సరాలు పడుతుంది. పుణ్యకాలం కాస్త గడిచిపోతే అప్పటికి 3 ఏళ్ళు అయిపోతే తర్వాత ఏమైనా డిసిషన్ వచ్చినా దాన్ని మళ్ళీ సుప్రీంలో సవాల్ చేస్తారు. ఇది పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. ఒకవేళ ఎఫెక్ట్ అయితే కనుక, అంటే నాకున్నటువంటి కొంత అవగాహన ప్రకారంగా ఎఫెక్ట్ అయితే కనుక దాని నాగేంద్ర మీద కొంత ఎఫెక్ట్ అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆయన ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మీద గెలుపొంది పార్టీ మారిన అంశం ఒక తప్పు అయితే, రెండవ తప్పు ఆయన మారిన వెంటనే ఎంపీగా మళ్ళీ పోటీ చేయడం. సికింద్రాబాద్ ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఒక టికెట్ మీద, ఎంపీగా ఇంకో టికెట్ మీద పోటీ చేయడం, అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే కొనసాగుతూనే చేయడం అనేది కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండొచ్చేమో. అయితే ప్రస్తుతానికి వీళ్ళు కేసు వేసింది కూడా 3 మీదనే, కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్ల వెంకటరావు మీద, మిగిలిన 7 మీద కాదు. ఆ డెసిషన్ అందరికీ వర్తించేలాగా ఉంటుందనేది ఒక అంచనా. సో ఇది పూర్తిగా సినారియో ఎమ్మెల్యే అనర్హత వేటు పైన. సో చాలా క్రిస్టల్ క్లియర్గా ఇది జరగబోతోంది అనర్హత వేటు విషయంలో. సో ఏం ఒరిగేది లేదు, చేసేది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మరి అనేది. నిజంగా డివిజన్ బెంచ్కి పోరా అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక రైట్, ఇక ఇది ఫిరాయింపు